చాలా మంది దగ్గర మంచి మంచి ప్రొడక్ట్ ఉంటుంది, మంచి యాటిట్యూడ్ ఉంటుంది, బాగా ప్యాషన్ ఉంటుంది, బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ మార్కెటింగ్ అనే దాని మీద అస్సలు ఫోకస్ చేయరు. మార్కెటింగ్ అంటే ఏంటి? సింపుల్గా మీ ప్రోడక్ట్ గురించి ప్రాపర్ రైట్ కస్టమర్కి రీచ్ అయ్యేటట్టుగా మీ కస్టమర్కి మీరు చెప్పటమే మార్కెటింగ్ అండి, ఇంకా వేరే ఏమి లేదు. దీనికి డిఫరెంట్ మార్గాలు ఉంటాయి. పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది, రిఫరల్ మార్కెటింగ్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది. పెయిడ్లో కూడా మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ చాట్ చేయించేది ఉంటుంది. తర్వాత ఇట్లా డిఫరెంట్ వేస్లో మనం డబ్బులు ఖర్చు పెట్టచ్చు. ఫేస్బుక్ యాడ్స్, తర్వాత అట్లాగే కొలాబరేటర్స్. తర్వాత ఆర్గానిక్ అంటే ఏంటి? మనం వీడియోలు క్రియేట్ చేయడం చేసి మన గురించి మనమే చెప్పుకోవడం. తర్వాత అట్లాగే రిఫరల్ మార్కెటింగ్ అంటే ప్రీవియస్ ఎవరైతే కస్టమర్స్ మన ప్రొడక్ట్ యూజ్ చేశారో వాళ్ళు మనకి ప్రమోటర్స్ అవుతారు. ఎప్పుడు అవుతారో? మీరు వీళ్ళని సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు మీకు వేరే కస్టమర్స్ని వాళ్ళు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏంటి, ఇంకా అఫిలియేట్స్ ఉంటారు. అంటే వాళ్ళ ప్రొడక్ట్ యూజ్ చేశారో, సాటిస్ఫై అయ్యారో అప్పుడు మనకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అన్ని మార్గాల నుంచి మనకు లీడ్స్ వస్తే ఎలా ఉంటుంది, లేకపోతే కస్టమర్స్ వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరే మార్గం ద్వారా మీ బిజినెస్ గ్రో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెయిడా, రిఫరలా, ఆర్గానికా, లేకపోతే అఫిలియేటా? ఒకసారి ఇక్కడ కామెంట్ చేయండి.